మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి మన సైన్యాన్ని వచ్చేయమంటే అయినా సరే కసిగా పోరాడినటువంటి సైన్యం వాళ్ళకి దొరికిపోయి జైళ్ళల్లో ఉంటే తీసుకురాలేకపోయాడు నెహ్రూ చాలా రోజుల పాటు. చివరికి వాళ్ళే మన దేశం గురించి వ్యతిరేకత వచ్చేలాగా మన సైన్యానికి చెప్పి ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళు అప్పచెప్పారు మనకి. 32,000 కిలోమీటర్ల భూభాగం చైనా నొక్కేసింది ఆ రోజు. 32,000 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ పేదవాడికి 250 కిలోమీటర్లు. అదే 32,000 కిలోమీటర్లు అంటే ఏంటి చెప్పండి? ఒక రాష్ట్రం అంత ప్లేస్ వెళ్ళిపోయింది. అంత దుర్మార్గం చేస్తే కూడా నెహ్రూ గొప్పోడని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నెహ్రూ హయాంలో కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లేకపోతే మన దేశం ఎన్ని ముక్కలు అన్ని ముక్కలుగానే ఉండేది. జమీందారులు కానీ సంస్థానాలు కానీ అప్పుడు ఆ తరహాలో ఉండేది. ఇకపోతే ఇందిరాగాంధీ టైం అంటే వాళ్ళు మంచి చేసినవి ఉండొచ్చును, కానీ మన తరం దాకా గుర్తుపెట్టుకుని ఏం చేయగలిగారని ఇప్పుడు సమస్య. లేదా మనం సఫిషియెంట్గా ఉండేటట్టు చేయలేకపోయారు కదా వాళ్ళు. ఉద్యోగ వ్యవస్థ లేదా ఆ రోజున, వ్యవసాయమా, పరిశ్రమలు కూడా తక్కువే. అప్పుడు పరిశ్రమల ప్రగతి అంతా కూడా 92 తర్వాత వచ్చింది. అంతకుముందు అంటే పరిశ్రమలు అంత ముందు ఉండే, గవర్నమెంట్ పరిశ్రమలు తప్పించి ఉండేది కాదు, ప్రైవేట్ పరిశ్రమలు ప్రోత్సహించేవాళ్ళు కాదు. రెండవది మీకు అప్పుడు లోనా టీవీఎస్ తప్ప ఇంకోటి 2 వీలర్ ఉండదు. బండి అంటే బజాజ్. అది కూడా ఎన్ని ఉత్పత్తి చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏడాదికి ఈ ఏడాది 30,000 తయారు చేయండి, వచ్చే ఏడాది 50,000, ఇంతే చెయ్యాలి వాళ్ళు. అక్కడ దానికోసం మళ్ళీ రికమెండేషన్ మనం ఎమ్మెల్యేతో మంత్రితో చెప్పించుకోవాలి. కార్ అయినా అంతే, బెంజ్ కార్ అయినా సరే అన్నిటికీ రిస్ట్రిక్షనే. ఎవడేం చేయాలన్నా సరే పారిశ్రామికవేత్త ముందుకు వస్తానన్నా రానిచ్చేవాళ్ళు కాదు, పెట్టుబడులు పెట్టనిచ్చేవాళ్ళు కాదు. మరి ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? వ్యవసాయ చదువుకుంటే 2 వ్యాపారం చేసుకోవడం, చదువుకుంటే చదువు రానటువంటి వ్యవసాయం చేయడం. ఇది ఆనాటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళ ఉద్యోగం అనేది చాలా క్యాజువల్ అయిపోయి ఇవాళ ఉద్యోగం ఇవ్వడం కాదు కష్టం, చెయ్యడం తలనొప్పి, మనకి చిరాకు. మన టైంలో ఉద్యోగాలు అనేటటువంటిది పేపర్ వేయడానికి ఉద్యోగం వస్తే గ్రేట్ అనుకునేవాళ్ళు, పెట్రోల్ బంకులో ఉద్యోగం వస్తే గ్రేట్ అనుకునేవాళ్ళు, సినిమా హాల్లో టికెట్లు దించే ఉద్యోగం